హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. గడిచిన 50 రోజుల్లోనే చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని, రాష్ట్రంలో గంజాయి పూర్తి స్థాయిలో నిర్మూలనకి అనతి కాలంలో చంద్రబాబుకే సాధ్యమని నేడు అనంతపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ప్రతిరోజు ప్రజా సమస్యల విజ్ఞాపన పత్రాలు తీసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటూ ఉన్నారని ప్రభాకర్ చౌదరి హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో లాగా కవ్వింపు చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరిక చేస్తూ ఉన్నా చంద్రబాబు అందరికీ ఆదర్శమని ప్రభాకర్ చౌదరి కొనియాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా అస్థిపంజరంలాగా మార్చారని, ప్రజా వ్యతిరేక విధానాలకి శ్రీకారం చుట్టారని, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజా ప్రభుత్వం కాకుండా ఒక నియంత పాలనగా కొనసాగింది అనేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారే సరైన వ్యక్తి రాష్ట్రానికి గాడిలో ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దడానికి, అస్థిపంజరం లాంటి ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి వ్యక్తి. అందులో మరి ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరగని రీతిలో స్పష్టమైన మెజారిటీ కంటే అఖండమైన మెజారిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజలు చాటుకున్నారు. ఈ సందర్భంలో కేవలం 50 రోజులు అంటే 2 మాసాలు కూడా పూర్తి కాలేదు. ఈ 2 మాసాలు కూడా పూర్తి కాని సందర్భంలో కొంతమంది అధికారాన్ని అనుభవించి ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకునేటువంటి ప్రబుద్ధులు మాట్లాడుతూ ఉన్నారు. హామీలు ఏమయ్యాయి, మరి ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారో లేదా అనేటువంటి అనుమానాలతోనూ అదేవిధంగా అపోహలతోనూ మాట్లాడే పరిస్థితిస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేటువంటిది పక్కన పెట్టేసి కేవలం బటన్ నొక్కుతాననేటువంటి ఒక దుస్సాంప్రదాయానికి ఒడిగట్టి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ప్రజలకు జవాబుదారుగా ఉండకుండా, ప్రజలకు కనబడకుండా, ఏదైనా విపత్తు జరిగినా, అరిష్టాలు జరిగినా, అన్యాయాలు జరిగినా, ఆక్రమణలు జరిగినా ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వకుండా ఆయన ప్రత్యేక సలహాదారుడు మన రామకృష్ణారెడ్డి గారితోనో ఎవరితోనో ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ప్రజాప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే తాను స్పందిస్తూ ఉన్నాడు. స్పందించి ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా శ్వేతపత్రం ఆయా శాఖల్లో శ్వేతపత్రాన్ని వివరిస్తూ తాను ఏం చేయదలుచుకున్నాడు, మరి చేయడానికి ప్రజల సహకారం కావాలని చెప్పి చెప్తూ ఉంటే కొంతమంది మీడియాల ద్వారా అంటే హామీలన్నీ గాలికి వదిలేస్తారా అనేటువంటి రకాలుగా అపోహలు సృష్టించడానికి కపట రాజనీతిని ప్రదర్శిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆత్మవిమర్శనం చేసుకోవాలా. ముఖ్యమంత్రి గారు పదే చెప్తూ ఉన్నారు, గత ప్రభుత్వంలోగా కక్ష సాధింపు ధోరణులతో ఇతర పార్టీల మీద దాడి చేస్తే నేను సహించను. పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం, చట్టం అందరికీ సమానం. మీరు ఎక్కడే కానీ కవ్వింపు చర్యలకు పాల్పడొద్దండి, దౌర్జన్యాలకి మీరు వనకూడొద్దండి, ఎక్కడే కానీ హింసా ప్రవృత్తిని మీరు దాన్ని ప్రోత్సహించొద్దని చెప్పే రీతిలో పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. శాంతి భద్రత విఘాతం లేని ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటువంటి ప్రశాంతయుతమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలని ఆకాంక్షించడం చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. ఇప్పుడు కర్నూలు జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, వ్యక్తుల మధ్య 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి తగాదాల కారణంగా జరిగినటువంటిది. అంతెందుకు పత్తికొండలో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోయాడు. కానీ అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తను చంపారని చెప్పి మేము ఎక్కడా కూడా దాన్ని రాజకీయం చేయలే. ఇది వ్యక్తుల మధ్య అక్కడ ఉన్నటువంటి క్షణికావేశంలో జరిగినటువంటి సంఘటనలు తీసుకొని వచ్చి ఇదేదో రాజకీయ హత్యలుగాను తర్వాత కక్ష సాధింపుగాను అనేటువంటి భావన సరైనది కాదు. 5 సంవత్సరాలు
పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఇంటింటికి తిరిగి ఇదేం కర్మ భవిష్యత్తు గ్యారంటీ కానీ ధర్నాలు చేసి అరెస్టులు చేసి కేసులు పెట్టుకున్న అందరూ కూడా నామినేటెడ్ పదవులు కావచ్చు, స్టోర్లు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకే ఇస్తాం, వాళ్ళని గుర్తిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని పార్టీ పరంగా కూడా అవన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. అంతెందుకు ఉదాహరణ, ఈరోజు పార్టీ ఆఫీసులో ఆయన ఫిర్యాదులు తీసుకుంటున్నాడు అంటే కారణం ఏంటి? కార్యకర్తల ఏమైనా సమస్యలు ఉంటేనో, నాయకుల సమస్యలు ఉంటేనో, లేదా ప్రజల సమస్యలు ఉంటే కూడా వచ్చి డైరెక్ట్గా ఆయన్ని విన్నవించుకోవడానికి, అంటే గంటలు తరబడి ఆ వయస్సులో 3-4-5 గంటలు కూడా ఆయన పార్టీ ఆఫీసులో ఉండి విజ్ఞాపన పత్రాలు తీసుకొని సవినయంగా ఆ సమస్యను వింటున్నారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన అనుభవంత వయస్సు లేనటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడా? జగన్మోహన్ రెడ్డికి అంత సహనం ఉందా? జగన్మోహన్ రెడ్డి ఆ విధమైనటువంటి కాలాన్ని వినియోగించాడా? ఈరోజు కార్యకర్తలు పోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడించే పరిస్థితి లేదు. వర్గాలే లేవు. వర్గాలు ఎక్కడున్నాయి? తెలుగుదేశం పార్టీ ఏ వర్గం ఏంటి? వర్గమే లేదు కదా. ఎన్నికలయ్యాయి, ఒకరిని శాసనసభ్యునిగా ఎన్నిక చేశారు, పార్టీ నాకు బాధ్యత ఇచ్చింది, నా పని నేను చేసుకుంటున్నా. మిగిలిన వాళ్ళు ఎక్కడ వీలైతే అక్కడ పోయి కలుస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు. వర్గాలు అనేటువంటి ఎందుకు వస్తాయి? ఒకటే వర్గం, చంద్రబాబు నాయుడు వర్గం. ఇక్కడ వేరే వర్గం ఉందని ఎవరైనా అనుకుంటే వాళ్ళ యొక్క అజ్ఞానం తప్ప వేరే కాదు. కేవలం పార్టీ వర్గం చంద్రబాబు నాయుడు గారి వర్గం.